గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన గెస్టు డాక్టర్ ఆంజనేయ గౌడ్, ప్రముఖ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక పోరాటాలు చేసిన ఆంజనేయ గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన బీసీ సంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు. అదేవిధంగా శాప్ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇవాళ తెలంగాణలో నడుస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశం, దాని చుట్టూ ఉన్న వివాదాలు, న్యాయ అడ్డంకులు, వీటన్నిటిపై మాట్లాడదాం. నమస్తే ఆంజనేయ గౌడ్ గారు. తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలు అనేది గగనంగా మారే పరిస్థితి. నిన్నటి హైకోర్టు స్టే క్లియర్గా తెలుస్తుంది ఇది సాధ్యమయ్యే పని కాదు అని. సో ఈ విషయం తెలిసి ప్రభుత్వం ముందుకెళ్ళిందా, తెలియకుండా వెళ్ళిందా, లేకపోతే కావాలనే వెళ్ళిందా? అంటే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ల విషయంలో అనేక రాష్ట్రాల అనుభవాలు ఉన్నాయి. మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, ఇట్లాంటి ఆ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఎన్నికొచ్చిన ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో ఒకవైపు తమిళనాడు మోడల్ ఉంది, సక్సెస్ మోడల్, దాన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఒక ఫెయిల్యూర్ స్టేట్స్ ఏవైతే పోయి అలాంటి మోడల్ని ఎన్నుకోవడంలో ఏంటి ఉద్దేశం, ఏమనిపిస్తుంది? యాజ్ మీకు ఒక బీఆర్ఎస్ పార్టీగా ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు, మనం మొత్తంగా హైకోర్టు స్టే ఇచ్చేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని ఇనిషియేషన్ తీసుకున్నప్పటి నుంచి స్టే ఇచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ను గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి ఆయన మీరు అన్నట్టు సక్సెస్ఫుల్ ఫార్ములాని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారో, అనుసరిస్తారు, దాన్ని రోడ్ మ్యాప్గా తీసుకుంటారు. కానీ ఫెయిల్యూర్ మోడల్ని తీసుకొని ఆయన ఈ ప్రొసీజర్ని అంతా నడిపించండి. ఇప్పుడు ఒక డ్రైవరు కారులో ఉన్న ప్యాసింజర్స్ని సురక్షితంగా గమ్యానికి చేర్చాలనుకుంటే సిస్టమేటిక్గా డ్రైవింగ్ చేస్తాడు. లేదు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాలనుకుంటే ఎట్లా డ్రైవింగ్ చేస్తాడో మనకు తెలుసు. అదే పద్ధతిలో తప్పుడు దారిలో వ్యవహారాన్ని అంతా నడిపించి, తప్పుడు పద్ధతిలో ఎక్సర్సైజ్ అంతా చేసి బీసీ రిజర్వేషన్లను ఇవాళ గాలికి కొట్టుకుపోయేలాగా చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నాకు నవ్వొచ్చింది శ్రీనివాస్ గారు, నిన్న హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రులు హైకోర్టు ముందుకు వచ్చి తర్వాత సాయంత్రం ఆగా మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం, చిత్తశుద్ధితో మేము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కృషి చేశామని చెప్తుంటే నవ్వొచ్చింది. చిత్తశుద్ధితో కాదు, చెత్త బుద్ధితో వ్యవహారాన్ని అంతా నడిపించడం వల్ల అన్సైంటిఫిక్ పద్ధతిలో రాజ్యాంగ నిబంధనలకు, న్యాయస్థానాల నిబంధనలకు విరుద్ధంగా, ప్రొసీజర్కు విరుద్ధంగా వ్యవహారాన్ని నడిపించడం వలన ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే కమిషన్ వేసి చేశారు కదా, అంటే ఆ కమిషన్ రాంగ్ అంటారా? మొత్తం ఆ ఎక్సర్సైజే రాంగ్. రకరకాలుగా జీవులతో గందరగోళం సృష్టించాడు, చట్టాల్లో చెత్త నింపాడు, ఆర్డినెన్స్ లో న్యూసెన్స్ క్రియేట్ చేశాడు ఆర్డినెన్స్ తోని తప్ప ఒక సైంటిఫిక్ పద్ధతిలో లీగల్ ప్రొసీజర్, లీగల్ అంశాలని పరిగణలోకి తీసుకొని ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయలేదు. శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆయన ఏం చేశాడు, GOMS నెంబర్ 26 అని చెప్పి 2024 మార్చిలో ఒక జీవో తీసుకొచ్చాడు. బీసీ కమిషన్ ద్వారా బీసీ గణన జరిపిస్తామని చెప్పి దాన్ని పాటించాడా? దాన్ని తీసి పక్కకు పెట్టాడు. పక్కబెట్టి మళ్ళీ GOMS నెంబర్ 199 అని ఒక జీవో తీసుకొచ్చి బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్గా గుర్తిస్తూ బీసీ కమిషన్ ద్వారా బీసీల గణన చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాడు, తీసుకొచ్చాడు, జీవో జారీ చేశాడు. మళ్ళీ తర్వాత బీఆర్ఎస్తో పాటు అందరం చెప్పినాం. ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, రాజ్యాంగ నిపుణులు చెప్పారు, న్యాయ నిపుణులు చెప్పారు, బీసీ ఉద్యమకారులు చెప్పారు, నువ్వు ఫాలో అవుతున్నది తప్పు. తమిళనాడు ఉదాహరణ ఉంది. ఆల్రెడీ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2011లో వచ్చిన జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఆ 2011 జడ్జిమెంట్నే వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో 2022లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా చెప్పింది, ట్రిపుల్ టెస్ట్ను ఫాలో కమ్మని చెప్పింది అని చెప్పి క్లియర్గా చెప్పినాం. ఏం చెప్పింది ట్రిపుల్ టెస్ట్లో సుప్రీంకోర్టు? క్లియర్గా చెప్పింది కదా, విద్యా ఉద్యోగాలకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటేనేమో బీసీ కమిషన్ ద్వారా అధ్యయనం జరిపించాలి, లోకల్ బాడీస్లో రిజర్వేషన్ అంటేనేమో దాన్ని సపరేట్గా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, నిపుణులైన వాళ్ళతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం జరిపించి ఆ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ట్రిపుల్ టెస్ట్లో చెప్పింది. కానీ ఈయన ఏం చేశాడు, బీసీ కమిషన్ ద్వారా నేను బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్గా గుర్తిస్తూ సర్వే జరిపిస్తా అని చెప్పాడు. అది తప్పు అని చెప్పి అందరం చెప్పిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో అది కూడా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే రాహుల్ గాంధీ గారి మీటింగ్లో బీసీ సంఘాలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గొడవ చేస్తారో, ఎక్కడ నిలదీస్తారో, ఆ ఎఫెక్ట్ మహారాష్ట్ర ఎన్నికల మీద ఎక్కడ పడుతుందనే భయంతో అనివార్య పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా డెడికేటెడ్ కమిషన్ వేశాడు. GOMS నెంబర్ 49 ద్వారా
డెడికేటెడ్ కమిషన్ వేసాడు శ్రీనివాస్ గారు. వేసి ఆ డెడికేటెడ్ కమిషన్కు సర్వే బాధ్యతలు అప్పచెప్పాలి కదా. అవును, లీగల్ ఒక లీగల్ శాంటిటీ ఉన్న డేటా రావాలంటే, నిష్పాక్షికమైన డేటా రావాలంటే ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపిస్తే వస్తుంది. మనము అంబశంకర్ కమిషన్ తమిళనాడు రాష్ట్రంలో 1952 ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం అంబశంకర్ కమిషన్ నియమించి అంబశంకర్ కమిషన్ ఆధ్వర్యంలోనే సర్వే కూడా జరిపించారు. 1,00,000కు పైగా శాంపిల్ను, 1,00,000కు పైగా కుటుంబాలను డోర్ టు డోర్ సర్వే చేసి ఆ ఎంపెరికల్ డేటా సేకరించి ఆ డేటా ఆధారంగా తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసింది, దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. కానీ ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపించకుండా దాన్ని తీసుకుపోయి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిపించాడు ముఖ్యమంత్రి. ఎందుకు జరిపించాడు? ఇందులో కుట్ర ఉంది. ఆ కుట్ర ఏందో బయటపడిపోయింది కదా సర్వే వివరాలు వచ్చిన తర్వాత. బీసీల జనాభా తగ్గింది, ఓసీల జనాభా పెరిగింది. అదే నిష్పాక్షిక ఎస్సీల జనాభా కూడా తగ్గింది. ఎస్సీల జనాభా 2011 లెక్కలతో కంపేర్ చేసుకున్నా, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో కంపేర్ చేసుకున్నా ఎస్సీల జనాభా కూడా తగ్గింది. బీసీల జనాభా అయితే దాదాపు 22 లక్షలు తగ్గింది, ఓసీల జనాభా 16 లక్షలు పెరిగింది. అంటే ఈ కుట్ర బుద్ధి ఉంది కాబట్టి సర్వేలో కూడా కుయుక్తులు చేయాలనే ఒక కుట్ర బుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి సర్వేను డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిపించలేదు. ఈ ఓసీలు జనాభా నియంత్రణ పాటించట్లేదా, లేకపోతే బీసీలు ఎస్సీలు జనాభా నియంత్రణ పాటిస్తున్నారా? ఇదే హాస్యాస్పదం. ఆనాడు అందరూ ముక్కున వేలేసుకున్నది, అందరూ నవ్వుకున్నది, ఈ ప్రభుత్వాన్ని అసహించుకున్నది అదే. ఇప్పుడు అడ్వాన్స్ అయిన కులాలకు జనాభా నియంత్రణ మీద కానీ వాటన్నిటి మీద అవగాహన ఉంటది. వెనుకబడిన కులాలకు వీటి మీద అవగాహన ఉండదు. పెరిగితే వెనుకబడిన కులాల జనాభా పెరగాలి కానీ వెనుకబడిన కులాల జనాభా తగ్గింది ఎట్లా, ఎదిగిన కులాల జనాభా పెరిగింది ఎట్లా? దీని వెనుకనే రేవంత్ రెడ్డి యొక్క కుట్ర కాన్స్పిరసీ మనకు అర్థమవుతా ఉంది. అశాస్త్రీయంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిపించినాడు, సుప్రీంకోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధంగా జరిపించినాడు సర్వే. ఆ సర్వే అయినా ఒక క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ ద్వారా జరిపించాడు అంటే అన్క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ ద్వారా, అసలు 10th క్లాస్ ఎలిజిబిలిటీ 10th క్లాస్ కూడా పాస్ కానీ ఎన్యూమరేటర్స్ ద్వారా, అంగన్వాడీ వర్కర్స్ ద్వారా, మున్సిపాలిటీ వర్కర్స్ ద్వారా సర్వేని జరిపించాడు. ఆ సర్వేలో అడ్డగోలుగా 4-5 పేజీల వివరాలు సేకరించాలంటే వాళ్ళు చదువురాని వాళ్ళు, ఆ ఎన్యూమరేటర్స్కి అవగాహన లేదు, ఆ సర్వే ఫారాలు నింపడం కూడా తెలియని వాళ్ళతో సర్వే జరిపించి దానికి సర్వే అని పేరు పెట్టి గందరగోళం క్రియేట్ చేసి ఆగమాగం చేశాడు. మనం చూసినాం. స్వయంగా ఒక హైకోర్టు జస్టిస్గా పనిచేసిన ఈశ్వరయ్య లాంటి వాళ్ళు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన ఈశ్వరయ్య లాంటి వాళ్ళు మా ఇంటికే సర్వే వివరాలు సేకరణ అధికారులు రాలేదు, నా వివరాలు సేకరించలేదని చెప్పాడు. అంతెందుకు నేను బీసీ కమిషన్ మాజీ సభ్యుని, నా ఇంటికి కూడా రాలేదు, నా సర్వే వివరాలు కూడా సేకరించలేదు. ఇట్లా అనేక మంది చెప్పారు. ఇది అశాస్త్రీయమైన సర్వే, అన్సైంటిఫిక్ సర్వే, ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వద్దు, డెడికేటెడ్ కమిషన్ ద్వారానే సర్వే జరిపించండి అంటే వినకుండా, పట్టించుకోకుండా అదే డేటాను తీసుకొచ్చి డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చి రిపోర్ట్ ఇవ్వమని భూసాని కమిషన్ అడిగాడు. భూసాని కమిషన్ నవంబర్లో చేస్తే మార్చిలో 5-6 నెలల్లోనే కంపారిటివ్ స్టడీ చేసి వివిధ కులాల లెక్కలు సేకరించి ఫీల్డ్ స్టడీ చేసి ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించిందని చెప్పాడు. ఒకవైపు లోకల్ బాడీస్ మీద భూసాని కమిషన్ ఎక్సర్సైజ్ చేస్తుండగానే అదే భూసాని నేతృత్వంలో ఫిబ్రవరి 27న కమిషన్ వేసినట్టు, మార్చి మొదటి వారంలో ఆ కమిషన్ నివేదిక ఇచ్చినట్టు ఆయన 10 రోజుల్లో 5 నెలల్లో లోకల్ బాడీకి సంబంధించి నివేదిక రూపొందించారు, 10 రోజుల్లో విద్యా ఉద్యోగాల మీద నివేదిక రూపొందించారు. దీన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ఆ రిపోర్ట్ల ఆధారంగా ఒక చట్టాన్ని బిల్లుని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి బుల్డోజ్ చేసి ప్రతిపక్షాలు ఒకవైపు చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు తమిళనాడు తరహా విధానాన్ని ఫాలో కండి, సైంటిఫిక్ సర్వే జరిపించండి కమిషన్ ద్వారా, దాని మీద ఒక సైంటిఫిక్ చట్టాలను రూపొందించండి. ఇట్లా చేస్తే కేంద్ర రాష్ట్రపతి గవర్నర్లు ఒప్పుకోరు, ఈ చట్టాలు ఆమోదించబడవు, మా సూచనలు పాటించండి, మేము ప్రతిపాదించిన సవరణలు అఫీషియల్ గా శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. దానికి ముందు శ్రీనివాస్ గారు మా కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం చెన్నైకి వెళ్ళి అక్కడ తమిళనాడు రిజర్వేషన్లను ఏ విధంగా వాళ్ళు 69% రిజర్వేషన్లు సాధించుకున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడున్న ఆ రాష్ట్ర బీసీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో, మాజీ చీఫ్ సెక్రటరీతో సమావేశమై, బీసీ విభాగం అధికారులతో సమావేశమై సమగ్రమైన వివరాలు తీసుకొని వచ్చింది బీసీ ప్రతినిధి బృందం. తీసుకుని వచ్చి ఆ వివరాల ఆధారంగా ఒక డీటెయిల్ ఎప్పుడు తీసుకొచ్చారు ఇవన్నీ? లాస్ట్ 2024 అక్టోబర్లో సమగ్రంగా వివరాలు 24 అక్టోబర్లో తమిళనాడులో పర్యటించి 4-5 రోజులు పర్యటించి ఆ వివరాలను తీసుకొచ్చి ఒక నివేదిక రూపొందించి ఆ నివేదికను భూసాని కమిషన్ కలిసి ఇచ్చినాం మేము స్వయంగా. ఈ మోడాలిటీస్ ఫాలో కండి, ఈ రీసెర్చ్ మెథడాలజీ ఇట్లుండాలి, తమిళనాడు తరహా విధానాన్ని అనుసరించండి, బీఆర్ఎస్ పార్టీ మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం. ఒక్క సూచన కూడా పాటించలేదు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీని కలిసాం శ్రీనివాస్ గారు. చీఫ్ సెక్రటరీని కలిసి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఈ విధానాలు పాటిస్తే, ఈ రోడ్ మ్యాప్ను అనుసరిస్తే కొంత బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది,
ప్రధాన పక్షంగా బాధ్యతాయుత విపక్షంగా మా బాధ్యత కాబట్టి బీసీల పక్షాన మీకు సూచన చేస్తున్నాం, పరిగణలోకి తీసుకోండి అంటే ఒక్క సూచన కూడా పాటించలేదు. పాటించకుండా అన్సైంటిఫిక్ ఎక్సర్సైజ్ అంతా నడిపించాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం. నోటితో చెప్పి నొసటితో విక్రించినట్టు చేయాలనుకున్నాడు ఆయన. దీనంతా అబాసపాలు చేయాలనుకున్నాడు, బీసీలను ఎగతాళి చేయాలనుకున్నాడు. ఆయనకు బీసీలు అంటేనే ఇష్టం లేదు ఆయన. కాబట్టి ఈ మొత్తం తంతంగాన్ని కూడా అన్సైంటిఫిక్గా నడిపించినాడు. దానివల్ల ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన చట్టం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఓ ప్రయత్నము, దీనివల్లనే ఇవాళ అడ్డంకిగా మారిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ మీదే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గోబెల్స్ ఆధారం, గోబెల్స్ ఆయనకు ఆదర్శనీయం. ఆయన అబద్ధాలని అద్భుతంగా అరిచి చెప్పడంలో గనుడు. ఆయన కొద్ది రోజులు నడిచింది, ఆయన చెప్తే విన్నారు. కానీ ఇప్పుడు ఆయన అబద్ధాలను ఎవరు వినే పరిస్థితి లేదు. ఆయన అన్నింటిలో ఫెయిల్ అయిపోయినాడు. డిక్లరేషన్తో యాక్సిడెంట్ చేసినాడు. ప్రజలకు అర్థమైపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2016 తర్వాత అధికారంలోకి వచ్చింది. కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నవీన వాళ్ళ ముందు జారిపడినట్టు కావద్దు, ఈ దేశానికి ఒక మోడల్గా నిలబడాలి తెలంగాణ రాష్ట్రం అనే సత్సంకల్పంతో కేసీఆర్ గారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. బీసీలకు కూడా న్యాయం చేయడానికి బీసీ రిజర్వేషన్లను 30% పెంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే దాని మీద కోర్టులో కేసులు వేయించింది ఆనాడున్న రేవంత్ రెడ్డి గారే కదా. ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల చేత హైకోర్టులో కేసులకి వేయించి 30% రిజర్వేషన్లను కొట్టేయించింది రేవంత్ రెడ్డి గారే కదా. స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కదా. హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆగలేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసింది. బీసీలకు న్యాయం జరగాలి, 30% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. మల్టిపుల్ హౌస్ హోల్డ్ సర్వే వివరాలు ఉన్నాయి, సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఉన్నాయి. ఈ డేటా ఆధారంగా మీరు ఆమోదించండి అని చెప్పి సుప్రీంకోర్టు అనుమతించండి చెప్పి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. కానీ సుప్రీంకోర్టు కూడా పాత జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి, 2011 జడ్జిమెంట్ ఉంది, 2020 ఆ జడ్జిమెంట్లన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా 50% క్యాప్ లోపే ఉండాలి, హైకోర్టు తీర్పును మీరు ఫాలో కాండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో, ఇష్టం లేకున్నా అనివార్య పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెట్టుకోవాలి, కొత్త రాష్ట్రం మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవాలి, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఉన్నది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హైకోర్టు తీర్పు మేరకు చట్టాన్ని రూపొందించుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం కాదు రూపొందించింది అది. ఆ చట్టంలో నిబంధనలు పెట్టింది సుప్రీంకోర్టు, హైకోర్టు. దీన్ని దాచిపెట్టి అడ్డగోలు అబద్ధాలు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వం కానీ మేమంతా ఏం భావించినామంటే 2018లో ఆనాటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చెప్పాడు, పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. 2021లో దేశంలో కులగణన జరిపినప్పుడు బీసీల వివరాలు కూడా సేకరిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చినాడు. కాబట్టి ఆ 2021 సెన్సెస్లో బీసీల వివరాలు వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లెక్కలకు లీగల్ శాంటిటీ ఉంటుంది కాబట్టి ఆ లెక్కల ఆధారంగా బీసీల రిజర్వేషన్లు మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు పెంచుదామని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం బీసీల లెక్క సెన్సెస్ సేకరణ చేయలేదు, బీసీల లెక్కలు సేకరించలేదు. దాని తర్వాత 2 ఏళ్ళు కరోనా కష్టం వచ్చింది, ఆ లోపు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ పరిస్థితులు అన్నింటినీ దాచిపెట్టి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అంటే 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని రేవంత్ రెడ్డి సంవత్సరం లోపల చేశాడు బీసీల కోసం. 10 ఏళ్ళు బీసీలను కనీసం వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో తమిళనాడు మోడలు, అదే పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందనే ప్రశ్న కూడా వస్తుంది. తమిళనాడు తరహా రిజర్వేషన్లకు అనుమతించాలని కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా అఫీషియల్గా మోడీని డిమాండ్ చేశాడు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ ఎందుకు? తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలైతే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో అమలు కాదెట్లా? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి తమిళనాడుకి ఎట్లయితే వెసులుబాటు ఇచ్చారో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలి, రిజర్వేషన్లు అమలు చేసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ హక్కును కల్పించాలని కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడంతో పాటు ప్రధాని మోడీని కలిసి కూడా విజ్ఞప్తి చేశాడు, మీరు రాష్ట్రాలకు రిజర్వేషన్ హక్కులు కల్పించండి, రాష్ట్ర ప్రభుత్వాలే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, ఆయా రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడితనం ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించుకునే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ చట్టం చేయండి పార్లమెంట్లోని మోదీని కలిసి కేసీఆర్ గారు విజ్ఞప్తి చేశారు, డిమాండ్ చేశారు. పార్లమెంట్లో డిమాండ్ చేశాం, అసెంబ్లీలో డిమాండ్ చేశాం, అనేక రకాల ప్రయత్నం చేశాం శ్రీనివాస్ గారు. ఆ ప్రయత్నంలో భాగంగానే బీసీ రిజర్వేషన్లను కూడా 30% పెంచాం. పెంచిన తర్వాత కొట్టేయించింది రేవంత్ రెడ్డి గారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించింది రేవంత్ రెడ్డి గారు. ఒక అనివార్య పరిస్థితుల్లో మేము ఆ రిజర్వేషన్ల పరిమితికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. ఈ నిజాన్ని ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కానీ దీన్ని దాచిపెట్టి ఇవాళ పాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్లనే అడ్డంకి, అదే అడ్డంకి అయింది మాకు అని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ అడ్డంకి అయింది కదా, కర్ణాటకలో నువ్వు ఎందుకు పెంచలేదు? నీ ప్రభుత్వం ఉంది కదా కర్ణాటకలో. 2016లో సిద్ధరామయ్య ప్రభుత్వం
కాంతరాజా కమిషన్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ సర్వే జరిపించింది బీసీ కమిషన్ ఆధ్వర్యంలో. మరి ఆ లెక్కలు ఇప్పటిదాకా ఎందుకు బయటపెట్టలేదు? 2016లో సేకరించిన సిద్ధరామయ్య ప్రభుత్వ లెక్కల్ని మళ్ళీ మధ్యలో బీజేపీ ప్రభుత్వం పోయింది, మళ్ళీ సిద్ధరామయ్య ప్రభుత్వమే వచ్చింది కదా. 10 ఏళ్ళైనా ఇప్పుడు ఎందుకు మీరు బయటపెడతలేరు? ఆ లెక్కల ఆధారంగా కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లు మీరు ఎందుకు పెంచలేదు? మీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు మీరు పెంచలేదు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వానిదే ద్రోహపూరితమైన చరిత్ర. బీసీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి గాంధీలకు ముత్తాతలాగా మారిపోయినాడు. ఆ గాంధీల కుటుంబానికి బీసీలకు న్యాయం చేయడం ఇష్టం ఉండదు, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ దేశంలో బీసీల చెవిలో, ఈ దేశంలో ఉన్న బీసీల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాబట్టి తెలంగాణ బీసీల చెవిలో కూడా పూలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నది ఇవాళ హైకోర్టు స్టేతో తేటతెల్లమైంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు కమిషన్ వేసాడు? సంవత్సరం తర్వాత వేసాడు. సంవత్సరం తర్వాత. కానీ అది కూడా డిక్లరేషన్ లో మాత్రం 6 నెలల లోపల కామారెడ్డి డిక్లరేషన్ లో శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు చాలా స్పష్టంగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించి బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. 6 నెలలు కాదు కదా, 7 దాకా కూడా ఆ అంశాన్ని పట్టించుకోలేదు. దాంతో మరి నువ్వు ఈ అంశాన్ని పట్టించుకోలేదు కదా, అదే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం కమిషన్ వేసినావు కదా, అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ వేసినావు కదా. మరి నీకు అదే తొందర బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు రాలేదు? ఎందుకు బీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్ వేయలేదు? బీఆర్ఎస్ అడిగిన తర్వాత, బీసీ సంఘాలు మొత్తుకున్న తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికలు తరుముతుంటే, మహారాష్ట్ర ఎన్నికలు వస్తుంటే, ఎక్కడ మహారాష్ట్రలో ప్రశ్నిస్తారో మీరు తెలంగాణలో ఏం చేశారని అడుగుతారేమో అని చెప్పి భయంతో ఆగా మేఘాల మీద 1 ఇయర్ తర్వాత బీసీ కమిషన్ అని చెప్పి హడావిడి మొదలుపెట్టిండు. మొదలుపెట్టింది కూడా అడ్డగోలుగా అడ్డమైన దారుల్లో నడిపిస్తూ, జీవోలతోని కన్ఫ్యూజన్, ఆర్డినెన్స్లో న్యూసెన్స్, చట్టాల్లో చెత్త నింపి అడ్డగోలుగా నువ్వు వ్యవహారాన్ని నడిపించినాడు కదా. అదే కదా ఇవాళ హైకోర్టు స్టే రావడానికి కారణమైంది. నీ ప్రొసీజర్ మొత్తం తప్పని తెలిసి నీకు సలహాలు ఇస్తూనే, సరిదిద్దుకోమని చెప్తూనే, ఇష్టం లేకపోయినా నీకు అడ్డుపడే ప్రయత్నం చేయలే బీఆర్ఎస్ పార్టీ. శాసనసభ సాక్షిగా కూడా నీవు సవరించుకో, మేము ప్రతిపాదించిన సవరణలను సవరించుకో అని చెప్పి అడిగింది, కానీ వినలేదు. అయినా సరే నీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డది బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత నీవేం చెప్పినావు? ఇదే రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభ సాక్షిగా ఏం చెప్పాడు శ్రీనివాస్ గారు? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా, రాష్ట్రపతిని కలుద్దాం, అఖిలపక్షం కలిసి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ ధర్నా చేద్దాం, మోదీ మెడల్ వంచుదాం అన్నాడు. అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకపోతే? జంతర్ మంతర్ ధర్నాకు రానన్నది బీఆర్ఎస్. జంతర్ మంతర్ దగ్గర నిర్వహించిన ధర్నా ఎవరి ద్వారా నిర్వహించాడు? ధర్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ ధర్నా ఈయనకు అనుకూలంగా ఉన్న ఒక బీసీ సంఘంతో ధర్నా పెట్టించి నువ్వు పోయి నీ మంది మార్బలాన్ని తీసుకుపోయి అక్కడ ధర్నాల్లో నువ్వు అటెండ్ అయ్యి నువ్వు వీరంగా మారుతుంటే, నువ్వు పోతురాజు వేషం వేస్తుంటే చూడడానికి రావాలన్నా బీఆర్ఎస్ పార్టీ? ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు. రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షాన్ని తీసుకుపోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా విపక్ష పార్టీకి ఒక లెటర్ పంపి, రాష్ట్రంలోని విపక్ష పార్టీల రాజకీయ పక్షాలన్నింటికీ ఒక లెటర్ పంపి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రిని విపక్ష పార్టీ కార్యాలయాలకు పంపించి మీరందరూ రన్ చేసి రాష్ట్ర విపక్ష పార్టీలను ఆహ్వానించి ఆ రౌండ్ అక్రాస్ ద టేబుల్ ఒక చర్చ జరిపి ఒక మెమోరాండం తయారు చేసుకొని ఒక సైంటిఫిక్ పద్ధతిలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ధర్నా పెట్టాలి అందరి కాను. కానీ ఏకపక్షంగా ఒక సంఘంతో చేపించి నువ్వు రా అంటే రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, బాధ్యతాయుతమైన విపక్ష పార్టీ, తెలంగాణలో సువర్ణాక్షరాలు తొలగించబడ్డ అభివృద్ధిని తీసుకొచ్చిన పార్టీ నీ ఇష్టం వచ్చిన పద్ధతులను తీసుకుపోతుంటే రావడానికి సిద్ధంగా ఉంటుందా? ఇదా పద్ధతి? ఢిల్లీలో ధర్నా చేసే పద్ధతి ఇదేనా? పోనీ నువ్వు ఢిల్లీలో ధర్నా చేసినావు, నీ రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు ధర్నాకు? నీ ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు ధర్నాకు? పార్లమెంట్లోనే ఉన్నారు కదా వాళ్ళు, ఢిల్లీలోనే ఉన్నారు కదా ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ రాలేదు, నువ్వు ఎక్కడో ఉన్నాడని చెప్తున్నావు, లేట్ వచ్చి సాయంత్రం అని చెప్తున్నావు. ప్రియాంక గాంధీ ఎందుకు హాజరు కాలేదు? సోనియా గాంధీ ఎందుకు హాజరు కాలేదు? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు హాజరు కాలేదు నీ ధర్నాకు? ఈ నిజాలు తెలియవా? బీసీలు అంత అమాయకులా, అర్థం చేసుకోలేని వల్ల? ఈ వాస్తవాలన్నీ బీసీలకు అర్థమైపోయినాయి. తూతూ మంత్రంగా సర్వే జరిపించి, తూతూ మంత్రంగా అశాస్త్రంగా చట్టాలు రూపొందించి, అశాస్త్రంగా ఆర్డినెన్స్లు ఇచ్చి, అన్సైంటిఫిక్గా జీవోలు ఇచ్చి, అందరి దృష్టిని మళ్లించి దీన్ని అంతా కూడా మసిబూసి మాడికాయ చేసి ఏదో ప్రయత్నం చేసినామని నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కదా బీసీలు. ప్రత్యామ్నాయం ఏముంది? తెలంగాణ ప్రజల ముందు, ముఖ్యంగా బీసీల ముందు హైకోర్టు స్టే ఇచ్చింది, 4 వారాలు గడువు ఇచ్చింది ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కౌంటర్ దాఖలు చేస్తే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఏం చేసినా ఇది సక్సెస్ అవుతుందా కాదా? ఇప్పుడు న్యాయస్థానాలు చాలా సుదీర్ఘంగా లోతుగా పరిశీలిస్తాయి శ్రీనివాస్ గారు. మనకు అనుభవాలు ఉన్నాయి. కృష్ణమూర్తి కేసు తీసుకున్నా, అంతకుముందు ఇంద్రసహాని కేసు జడ్జిమెంట్ తీసుకున్నా 1992లో. తర్వాత తమిళనాడు రిజర్వేషన్ల మీద మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ తీసుకున్నా, దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకున్నా, వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తీర్పును తీసుకున్నా. న్యాయస్థానాలు గవర్నమెంట్ చేసిన ఎక్సర్సైజ్ను చాలా లోతుగా పరిశీలిస్తాయి.
మొన్న స్టే ఇచ్చినప్పుడే చాలా కీలకమైన కామెంట్లు చేసింది హైకోర్టు, మనం గమనించినాం. మీరు గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడే మీరు జీవో ఎలా ఇచ్చారు అంటే, సుప్రీంకోర్టు 3 నెలల నిబంధన ఉంది కాబట్టి 3 నెలలు దాటిపోయింది కాబట్టి చట్టాలు ఆమోదించబడ్డాయని భావించి ఆ చట్టాలను ఏమైనా గెజిట్ చేశారా, గెజిట్ చేసిన తర్వాత మీరు జీవో ఇచ్చారా అంటే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. అట్లా కూడా గెజిట్ చేయలేదు. దాని తర్వాత మీరు ఏ విధంగా ప్రొసీజర్ను ఫాలో అయ్యారు, మీరు లోకల్ బాడీ రిజర్వేషన్లను 42% ఎట్లా ఫిక్స్ చేశారు, ఓవరాల్ స్టేట్కి ఎట్లా ఫిక్స్ చేశారని ప్రైమరీగా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసింది. ఇంకా లోతుగా పోలేదు హైకోర్టు. దానికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేవు. రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి విచారణ వచ్చినప్పుడు ప్రైమరీ విచారణలో స్టే ఇచ్చింది. రేపు ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ 6 వారాల తర్వాత హైకోర్టు చేపడతానది. 6 వారాల తర్వాత హైకోర్టు మళ్ళీ పూర్తి స్థాయి విచారణ చేపట్టినప్పుడు లోతుగా వెళ్తుంది. కమిషన్ అనుసరించిన మొడాలిటీస్ ఏంటి, వాళ్ళు అడాప్ట్ చేసుకున్న రీసెర్చ్ మెథడాలజీ ఏంటి, వాళ్ళ యొక్క స్కోప్ ఆఫ్ స్టడీ ఏంటి, వాళ్ళు అనుసరించిన సర్వే విధానం ఏంటి, సర్వే కమిషన్ చేసిందా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసిందా, సర్వేకి లీగల్ శాంటిటీ ఉందా లేదా, సర్వే కోసం ఏమైనా చట్టం చేశారా, చట్ట విరుద్ధంగా సర్వే జరిగిందా, ఇవన్నీ లీగల్ అంశాలని లోతుగా వెళ్ళి రేపు హైకోర్టు పరిశీలిస్తుంది. ఇవన్నీ పరిశీలించినప్పుడు వీళ్ళకి ఒక రీసెర్చ్ మెథడాలజీ లేదు, వీళ్ళ సర్వే సైంటిఫిక్ కాదు, వీళ్ళు అనుసరించిన విధానము కరెక్ట్గా లేదు. ట్రిపుల్ టెస్ట్ అనే నిబంధన ఉంది, ఆల్రెడీ సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ నిబంధన ఉంది, ఆ ట్రిపుల్ టెస్ట్ నిబంధనను ఫాలో కాలేదు. ఇవన్నీ క్లియర్గా కనపడతా ఉన్నాయి. అనేక కారణాలని, అనేక ఉదంతాలని, అనేక ప్రాతిపదికల్ని హైకోర్టులు న్యాయస్థానాలు కొట్టివేయడానికి అవసరమైన ప్రాతిపదికలన్నింటినీ రేవంత్ రెడ్డి ఇట్లా పల్లెల్లో పెట్టి ఇచ్చాడు న్యాయస్థానాలకు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇది స్టేనే కాదు, ఇదే పద్ధతిలో ఉంటే 100% కొట్టేసే అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు, రాష్ట్ర కేబినెట్ కి తెలుసు. ఈ దేశంలో న్యాయ నిపుణులు ఎవరైనా ఈ ఎక్సర్సైజ్ ను పరిశీలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇది ఒక ప్రభుత్వమా, ఇంత లీగల్ నాలెడ్జ్ లేకుండా, ఇంత అవగాహన లేకుండా ఇట్లా ప్రొసీజర్ నడిపిస్తారా, అసలు వీళ్ళు ముఖ్యమంత్రులు ఎట్లా అయ్యారని ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే. అంత అన్సైంటిఫిక్ గా రేవంత్ రెడ్డి ప్రొసీజర్ నడిపించాడు, నవ్వుల పాలయ్యేలాగా, దేశం ముందు నవ్వుల పాలయ్యేలాగా. దీనివల్ల బీసీల్లో నాకు డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా గెలుస్తాడు అతను తెలుసుకోకుండా ఇదంతా చేశాడు అంటారా? ఆయనకు బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోతానే ఒక అలవాటు. నోరు తీసి అరిస్తే, అడ్డగోలుగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే, నోటికి వచ్చినట్లల్లా అరిస్తే రాష్ట్రం వింటదని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఆయన అట్లనే వచ్చినాడు కదా, ఆయన ప్రస్థానం అంతా అట్లనే కదా, ఆయన దాన్నే నమ్ముకున్నాడు. కానీ ఈయన 2 ఏళ్ల పరిపాలన తీరును చూసిన తర్వాత, ఆయన ఇచ్చిన హామీలు వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనించిన తర్వాత, ఈయన అరుపులగాడు తప్ప ఆచరణలో ఏముండదు, ఈయన అరుపుల ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈయన ఏం మాట్లాడినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట వెనుక నిజమేందని చెప్పి ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలకు. ఆయన దీన్ని బుల్డోజ్ చేసి గట్టెక్కుదాం అనుకున్నాడు. అబద్ధం చెప్పి ఏదో కోర్టు కొట్టేసింది కాబట్టి నేను ఏం చేయలేను, పార్టీ తరపున ఇస్తా అని చెప్పి ప్రకటించి ఎలక్షన్లకు పోదాం అనుకున్నాడు. కానీ వాళ్ళ బీసీలు వినే పరిస్థితి లేదు, అర్థమైపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, నిన్ను ఎవరు నమ్ముతలేడు, నీ ప్రభుత్వము ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని తేలిపోయింది. బీసీ రిజర్వేషన్ల అంశాల్లో కూడా నీ చిత్తశుద్ధిని బీసీలు నమ్మట్లేదు. అప్పీలుకు పోలేడు, అప్పీలుకు పోయినా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును ఫాలో అవ్వమని చెప్తుంది. హైకోర్టు రేపు పూర్తి స్థాయి విచారణలో కొట్టేసే అవకాశం ఉంది. కొట్టేసిన తర్వాత 42% రిజర్వేషన్లు పార్టీ తరపున ఇచ్చిపోతా అని చెప్తే నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రొసీజర్ అంతా తప్పని తేలిపోయింది. మాలాంటి వాళ్ళు అనేక మందిని చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది తప్పుడు పద్ధతిలో ఎక్సర్సైజ్ నడిపిండని. కాబట్టి ఇదంతా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఆయన ఇప్పుడు పులి మీద స్వారీ లాకైంది బీసీ రిజర్వేషన్ల అంశం. ఇప్పుడు దిగితే పులి గరుస్తుంది, దాని నుంచి దిగలేకుండా ఉండలేడు. ఈ పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి చిక్కుకున్నాడు. దీంతో పాటు దీన్ని ఎట్లా అధిగమించదలుచుకున్నాడు మరి ఆయన? నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటారా? ఇప్పుడు ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు అంటే బీసీ రిజర్వేషన్ లేకుండా అయినా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? వాస్తవానికి ఆయన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని అనుకున్నాడు. దాని తర్వాత గ్రౌండ్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఇప్పుడు కన్నా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే గవర్నమెంట్ బొప్పి కట్టడం ఖాయము, మీ తలలు బగలడం ఖాయము, మీకు ఓట్లు కాదు కదా గ్రామాలకు ప్రచారాలకు రానిచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కామారెడ్డి బీసీల అంశమే తీసుకుందాం శ్రీనివాస్ గారు, 42% రిజర్వేషన్లు అనేది ఒక పార్ట్ మాత్రమే. ఇంకా అనేక హామీలు ఇచ్చారు. ఏమేమి హామీలు ఇచ్చాడు బీసీ డిక్లరేషన్లో? కొన్ని ప్రధానమైనవి మనం మాట్లాడుకుంటే, మొదటి హౌస్లోని మొదటి శాసనసభ సమావేశాల్లోనే చట్టబద్ధమైన సప్లాన్ తీసుకొచ్చి ఏడాదికి 20,000 కోట్లతో బీసీ సప్లాన్ అమలు చేస్తా, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తా అన్నాడు. కానీ ఖర్చు చేశాడా? మొదటి ఏడాది 6,000 కోట్లు కూడా ఇవ్వలేదు, రెండో ఏడాది బడ్జెట్లో 7,000 కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ ఆయనకు వచ్చిన ప్రభుత్వం అనేది ఒక విశాల ప్రాతిపదిక మీద నడపాల్సిన నైపుణ్యం ఉండాలి పాలకునికి. లోతుగా వెళ్ళి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రయోజనాలు ఏంటి, ప్రజల ఆత్మగౌరవం ఏంటి, ప్రజల ఉపాధి మార్గాలు ఏంటి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలి, జనరేట్ చేసిన ఇన్కమ్ను ఎట్లా ఖర్చు పెట్టాలనేది ఒక లోతైన దృష్టికోణం ఉండాలి.
కానీ ఈ ముఖ్యమంత్రికి అది లేదు కదా. ఎంతసేపు వర్లడం అరవడం బూతులు మాట్లాడడం ఈ వ్యవహారమే తెలుసు. దానివల్ల ఆయన రావడంతోనే హైడ్రా పేరుతో హైదరాబాద్ను గందరగోళంలోకి పడేసాడు, రియల్ ఎస్టేట్ని నాశనం చేశాడు, అగ్రికల్చర్ని నాశనం చేశాడు, అనేక రంగాల్ని నాశనం చేసేసాడు, రెవెన్యూ లేకుండా చేశాడు, రాష్ట్రానికి రాబడులు ఆగిపోయినాయి, పెట్టుబడులు ఆగిపోయినాయి, దాంతో డబ్బులు లేవు. ఇవాళ ఈయన అసమర్థత వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ డబ్బులు లేని పరిస్థితిని క్రియేట్ చేసి ఇప్పుడు ఈ హామీలు అమలు చేయలేడు కాబట్టి అడ్డగోలుగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన ఏ హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. కాబట్టి ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలక్షన్లకు పోతే ప్రజలు తరుము ఊళ్ళలో గ్రామాలకు గుండెలు మండుతూ ఉన్నాయి. ఇవాళ గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఆవేదనలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఎంత పని అయిపోయింది, మేము ఇవాళ పాలిచ్చే ఆవును విడిచిపెట్టి గాడిని తెచ్చి పెట్టుకున్నామని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలంతా ఆవేదన ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్న ఆయనకు వస్తూ ఉన్నాయి. ఒక్క జెడ్పీ చైర్మన్ వచ్చే అవకాశం లేదు ఈ రాష్ట్రంలో, ఒక్క మున్సిపాలిటీ గెలిచే అవకాశం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అడ్డు పెట్టుకొని మళ్ళా అప్పీలు పోతున్నా అని చెప్పి వాయిదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్లు ఫేస్ చేసే ధైర్యం లేదు ఈ ముఖ్యమంత్రికి. కాబట్టి మొత్తంగా ఇవాళ త్రిశంకు స్వర్గంలో రేవంత్ రెడ్డి చిక్కుకున్నాడు. దీనికి ఒక అంతిమ పరిష్కారాన్ని కనుగొనడానికి ఒక లోతైన దృక్పథాన్ని ఇప్పటికైనా అనుసరించాలి. రాహుల్ గాంధీ గొప్పగా చెప్తున్నాడు కదా, ఈ దేశంలో బీసీలకు న్యాయం చేస్తా, మోదీ అన్యాయం, నీవు చేస్తున్నది, నీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఏంది? ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి. నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి అంటే విపక్షాలను తీసుకో, కూర్చోబెట్టుకో, ఏం చేయాలో ఒక రోడ్ మ్యాప్, ఒక సైంటిఫిక్ రోడ్ మ్యాప్ రూపొందించుకో, తమిళనాడు తరహా విధానాన్ని పాటించు. అటు వైపే చూస్తలేడు కదా. ఇంత అహంకారపూరితంగా, ఇంత అన్యాయంగా బీసీలను నమ్మించి ఈ విషయంలో బీసీ మంత్రులు కానీ బీసీ నాయకులు కానీ కాంగ్రెస్ నుంచి రావాల్సినంత స్పందన వచ్చిందంటారా? ఇప్పుడు వాళ్ళ బీసీ ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో పరంధామాయిల ప్రభుత్వం ఇది. శ్రీనివాస్ గారు, పరంధామాయ సుశీలకథ మనం విన్నాం కదా, పరంధామాయ సుశీలకథ లాగా ఇది పరంధామాయిల ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఆహో అంటే మంత్రులు ఊహే అంటున్నారు. ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఈ బీసీలకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయాలని లేదు. వాళ్ళకు సందర్భం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టాలా, బయటపడాలని తప్ప వాళ్ళు ఎవరు కూడా దీనికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకుపోవాలా ఈ అంశాన్ని అనే చిత్తశుద్ధి వాళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఇప్పటికి కూడా ఈ ప్రయత్నం చేయరు, బీసీలకు న్యాయం చేయరు. బీసీలకు చారిత్రకంగా 55 ఏళ్ళు 60 ఏళ్ళు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ మాటకు వస్తే కాకాసాహెబ్ గారి కమిషన్ను, మండల్ కమిషన్ రిపోర్ట్ను, అనేక రకాల కమిషన్ల రిపోర్ట్లను చెత్తబుట్టలో పడేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా. వీళ్ళని ఎట్లా నమ్ముతాం? బీసీలకు కూడా ఇవాళ మీ ద్వారా ఒక అప్పీల్ చేస్తున్న శ్రీనివాస్ గారు, వాస్తవాల వెలుగులో మీరు కదలండి. సో మనం ఇవాళ నామినేటెడ్ పోస్టులు చూస్తే కార్పొరేషన్ చైర్మన్లో బీసీలకు ఎంతమంది ఇచ్చాడో తెలుస్తూ ఉంది. క్యాబినెట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? 7 మంది ప్రభుత్వ సలహాదారులు ఉంటే ఒక్క బీసీ ఉన్నాడు. రాష్ట్ర డీజీపీ ఎవరున్నారు? రాష్ట్రంలో కీలకమైన ప్రభుత్వ విభాగాలకు అధిపతులుగా ఎవరున్నారు? ఇవన్నీ చూస్తే అర్థమైపోదా ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏంది, ముఖ్యమంత్రికి బీసీల పట్ల ప్రేమ ఉందా, బీసీల పట్ల కసి ఉందా, కోపం ఉందా అనేది ఈ నియామకాల్లోనే మనకు అర్థమవుతా ఉన్నది కదా. చేతుల్లో చేయాల్సిన చేతుల్లో ఉన్నాయి పంచకుండా ఈ లీగల్ అంశాల చుట్టూ తిప్పి బీసీలను గందరగోళానికి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని మీరు అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఉన్న బీసీలంతా వాస్తవాల వెలుగులో నిజాల్ని గమనించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మొద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీల వ్యతిరేక చరిత్ర, బీసీల ద్రోహ చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా పరిణామాలు దాని బేసే యాక్చువల్గా కాంగ్రెస్ బేసే మొన్న చూసుకుంటే ఆ 1.8 ఎంత పర్సెంటేజ్తో వచ్చిన ఓట్లను చూసుకుంటే ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలే సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీని. మరి ఎందుకు అది కావాలని తన మద్దతుదారులను అది ద్రోహం చేస్తుంది? ఏ పార్టీకైనా తను ఇంకా 10 కాలాలు అధికారంలో ఉండాలని ఉంటుంది కదా, రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా. సో వాళ్ళు అంటే తెలిసి చేస్తున్నదా లేకపోతే తెలియక చేస్తున్నదా ఈ తప్పుదేం? నమ్మిన వాళ్ళని నట్టేయడం ఉంచడం అన్నది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ కాదు, దాని దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఒక ద్రోహపూరితమైన చర్య ఉంది. అధికారంలోకి వచ్చేంత వరకు పరమాత్మలాగా ప్రవర్తిస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పిశాచుల్లాగా ప్రజల్ని పీడించుకు తింటారు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొరుకుతారు, ప్రజల్ని వేధించుకు తింటారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. దీన్ని బట్టి మీ అంచనా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, జరగవా? ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మనకు ఇవన్నీ గమనిస్తుంటే ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇప్పుడు ఫేస్ చేసే ఉద్దేశం లేదు, ఎదుర్కొనే ఉద్దేశం లేదు. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ గ్రౌండ్లో ఎలక్షన్లు ఫేస్ చేసే అవకాశం లేదు, పూర్తిగా వాళ్ళకి విరుద్ధమైన ఫలితాలు వస్తాయని తెలుసు. కాబట్టి ఏదో ఒక సాగుజీవికి దీన్ని పోస్ట్ పోన్ చేసే ఉద్దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కనపడతా ఉంది. జరిగేటట్లయితే అనిపిస్తలేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కకు పడేసి, ఆయనకి ఎట్లాగో బీసీలకు ఇష్టం లేదు కాబట్టి పక్కకు పడేసి 42% పార్టీ తరపున ఇస్తామని ఒక అబద్ధం చెప్పి ఎలక్షన్లకు పోయినా ఒక్క మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి రాదు, ఒక్క జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు తెలంగాణ ప్రజలు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా లేకపోతే ట్రయాంగిల్ పోటీ ఉంటుందా? మొన్న లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో నగరం యొక్క నాడి మనం చూసినాం శ్రీనివాస్ గారు. నగర ప్రజలు మెజారిటీ నగర ప్రజలు విఘ్నులు కాబట్టి ఆ నగర ప్రజలు నగరంలో 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ఎల్బీ నగర్ అండర్ పాస్ నుంచి అండర్ బ్రిడ్జ్ నుంచి తీగల వంతెన దాకా నగరం నలుమూలలో జరిగిన అభివృద్ధిని స్వయంగా కళ్ళతో చూసి వాళ్ళ అనుభవంలో వాళ్ళు దాన్ని టేస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ఏ ఈ హైదరాబాద్కు రక్షణ అని చెప్పి స్పష్టంగా హైదరాబాద్ ప్రజలు తీర్పిచ్చినారు. అట్లనే రేవంత్ రెడ్డి గురించి కూడా ఇవాళ 2 నెలలు అర్థమైంది. ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి జూబ్లీహిల్స్ ప్రజలకు బాగా తెలుసు, అదే ఆయన ఉంటాడు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతా ఉన్నది. కానీ కాంగ్రెస్ బీసీ అభ్యర్థికి ఇచ్చింది, వేరే బీఆర్ఎస్ ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎలక్షన్స్ అవి. సుదీర్ఘకాలంగా నగర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించి నగర అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించి సీనియర్ పొలిటీషియన్గా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు అకాల మరణం చెందడం వల్ల వచ్చిన అనివార్య పరిస్థితిలో వచ్చిన ఎలక్షన్స్ అవి. కాబట్టి ఆ నగర అభివృద్ధిలో ఆయన పాత్ర ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఆయన పాత్ర ఉంది కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీది కాబట్టి మేము ఆయన మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని మేము అభ్యర్థిగా నిలబెట్టినాం. ఆయన అక్కడనే ఉన్నాడు, ఆ ప్రజలతో మమేకమై ఉన్నాడు, ఆ కుటుంబం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారిని ఆదరించినట్టే గెలిపించినట్టే మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. రాష్ట్రమంతా బీసీల గొంతు కూసి జూబ్లీహిల్స్లో ఒక బీసీ ముఖం చూపించి ఓట్లేమంటే ఓట్లేయడానికి జూబ్లీహిల్స్లో ఉన్న బీసీలు అమాయకులు కాదు కదా. ఇప్పుడు చూస్తలేరా బీసీ రిజర్వేషన్ల పట్ల ఎట్లా మోసం చేశారు, బీసీ డిక్లరేషన్ ఎట్లా తొంగలో దొక్కిండ్రు, అడుగడుగున బీసీలకు ఎట్లా అన్యాయం చేసిండ్రు, అడుగడుగున ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు ఎట్లా అన్యాయం చేసిండ్రు, హైదరాబాద్ని ఎట్లా ధ్వంసం చేసిండ్రు, మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎట్లా పండబెట్టిండ్రు, ఐటీ పరిశ్రమను ఎట్లా నాశనం చేసిండ్రు జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియదా, వాళ్ళు అర్థం కాదా? కాబట్టి వాళ్ళు విఘ్నులు, వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఘనంగా అద్భుతమైన మెజార్టీతో గెలిపించడం ఖాయం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. అంజనేయ గౌడ్ గారు, మీ విలువైన అభిప్రాయాలను మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.